నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాను దాటికి ఇంకా కోలుకోని ఓరుగల్లు. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు కాలనీలు. ఖమ్మంలో తగ్గని మున్నేరు ఉధృతి. తుఫాను ప్రభావంతో తెలంగాణలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి దయనీయంగా రైతుల పరిస్థితి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే. వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్న రేవంత్. రైతులను పూర్తిగా ఆదుకుంటామన్న తుమ్మల. మోంతా తుఫానుతో ఆంధ్రప్రదేశ్లోనూ దారుణంగా దెబ్బతిన్న పంటలు. పొలాల్లో నీళ్లు నిలవడంతో దిగుబడి రాదని కర్షకుల ఆందోళన. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. కేబినెట్లో 16వ మంత్రిగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్. రాజ్భవన్లో పూర్తయిన ఏర్పాట్లు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ కు బిగుస్తున్న ఉచ్చు. మాజీ మంత్రి ప్రోద్బలంతోనే వ్యాపారంలోకి దిగినట్లు నిందితుల వాంగ్మూలం. మోంతా తుఫానుతో కకావికలమైన ఓరుగల్లులో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్నారు. అటు తుఫాన్ దాటికి ఓరుగల్లు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 8 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. నీట మునిగిన కాలనీల్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నా ఆ విషయంపై స్పష్టత రాలేదు. ఉప్పెనలా విరుచుకుపడిన మొంతా తుపాను వరంగల్ వాసుల్ని కన్నీళ్ల పాలు చేసింది. తీరం దాటిన తర్వాత తుపాన్ ప్రభావంతో నగరమంతా కకావికలమైంది. ఊరు ఏరు ఏకం కాగా కాలనీలు ఇప్పటికీ వాగుల్ని తలపిస్తున్నాయి. వరంగల్ హనుమకొండ జంట నగరాల్లోని శివనగర్, మైసయ్యనగర్, సమ్మయ్యనగర్, డీకేనగర్, ఎన్ఎన్ నగర్, సరస్వతి కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ సహా తదితర 40కి పైగా కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని బోట్లపై సురక్షితంగా తీసుకొచ్చాయి. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థుల్ని డిజాస్టర్ సిబ్బంది పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు. ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడిన తుపాను దెబ్బతో సర్వం కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వర్షం తగ్గినా బాధితుల వ్యధ మాత్రం తగ్గలేదు. దాదాపు 3,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. త్రినగరిలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తోడు నగరానికి ఆనుకుని ఉన్న చెరువులు కబ్జా చేయడం, నాలాల్ని ఆక్రమించడం వల్లే వరద గుప్పిట్లోకి చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునైనా వరద కాలువలు నిర్మించకపోవడం, స్మార్ట్ సిటీ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం తదితర కారణాలతో మరోసారి వరంగల్ నగరం నీట మునిగిందని స్థానిక ప్రజలంటున్నారు. ప్రాణాలు కాపాడుకున్నందుకు సంతోషించాలో, మొత్తం వరద పాలైనందుకు విచారించాలో తెలియటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వరదల సమయంలో పరామర్శలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. బీరువాలు తడిచిపోయినాయి, కాగితాలు తడిచిపోయినాయి, తింటేందుకు ఉప్పు పప్పులు ఏమి లేకుండా తడిచిపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో మంచి 10-15 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇలా బట్టలు ఏవి లేవు, అన్ని కొట్టుకపోయినాయి, సామాను కొట్టుకపోయింది. ఇప్పుడు తిండి లేదు, ఏమి లేదు. ఆ దేశం మంచను ఆ ప్రభుత్వం పెద్ద ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి సాయం చేయమని చెప్పు. వాన పడ్డ ప్రతిసారి ఇదే కోసం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకైతే 9 నెలల పాప ఉన్నది. ఆ పాపను పట్టుకొని ఈ నీళ్ళలో రాత్రి అంతా ఉన్నాం మేము. సామాన్లు ఖరాబడు, బియ్యం ఖరాబ్ అయిపోయినాయి. ఏది పడితే అది ఎప్పుడు మాకు ఇట్లా వరదలు వస్తాయని కూడా ఎవరు చెప్పడానికి కూడా రాలేదు. నీట మునిగిన కాలనీల్ని మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారదతో కలిసి సందర్శించారు. బీఆర్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా భోజనం, మంచినీరు అందించారు. అంతకుముందు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారిని కలిసిన మంత్రి బాధితులకు భరోసా కల్పించారు. హన్మకొండలోని పునరావాస కేంద్రాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ భోజనం, దుప్పట్లను అందజేశారు.
వరంగల్ ఎస్ఆర్ నగర్లో ఓ వృద్ధుడు గల్లంతు కాగా శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద వరద నీటిలో పులి అనిల్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కాలువలో గీసుకొండకు చెందిన అరుణ్ మృతదేహం లభ్యమైంది. సుబేదారి పోలీస్ స్టేషన్ కి సమీపంలోని వాజ్పేయి కాలనీలో వరద నీటిలో గల్లంతై విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దుర్మరణం చెందాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విగతజీవిగా మారాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో మట్టిగోడ కూలి రామక్క అనే వృద్ధురాలు మృతి చెందింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు చినవాగులో సంపత్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొట్టుకుపోయాడు. 5 గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం శంకర్తండా సమీపంలోని కల్వర్టు వద్ద వరద నీటి ఉధృతికి శ్రావ్య అనే యువతి కొట్టుకుపోయి మృత్యువాత పడింది. ఖమ్మంలో మున్నేరు ఉధృతి కొనసాగుతోంది. మున్నేరు పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీల ఇళ్లలోకి వరద చేరడంతో నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 150 మంది బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎం వెంకటాయపాలెం, తీర్థాల, వాల్యా తండాలో పంటలను మున్నేరు వరద చుట్టుముట్టి ముంచేసింది. కూసుమంచి, ఖమ్మం గ్రామీణ మండలాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అటు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలో పచ్చని పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పాలేరు నియోజకవర్గంలో కోతకు వచ్చే దశలో ఉన్న వరి పొలాలు మోకాలు లోతు వర్షపు నీటిలో నానుతున్నాయి. కొన్ని చోట్ల వరి పైర్లు కుళ్లిపోయాయి. కోత కోయాల్సిన పొలాల్లో బురద మేటలు వేశాయి. పత్తి, మిరప పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పత్తి పైర్లు భారీ వర్షాలకు రంగుమారి వాన నీటిలో నానుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మోంతా ఆగమాగం చేసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షం దాటికి ధాన్యం తడిచిపోయింది. శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో భారీగా వరద నీరు చేరడంతో ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. మోంతా తుఫానుతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో 4,47,864 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. వరుణ ప్రతాపంతో పంటలు నష్టపోయిన బాధిత రైతులను పూర్తిగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. దిశను మార్చుకుని తెలంగాణపై విరుచుకుపడిన మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో కురిసిన జోరు వానలకు పెద్ద ఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఖరీఫ్ పంట చేతికొచ్చే దశలో వరుణుడు విరుచుకుపడ్డంతో అన్నదాతకు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కూరగాయలు, పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిండంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తుపాన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్ తదితర 12 జిల్లాల్లోని 179 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 26,029 ఎకరాలు, జనగామ జిల్లాలో 25,025 ఎకరాల్లోనూ పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. మొత్తంగా 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల విస్తీర్ణంలో పంటల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో సర్వే కోసం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, రహదారుల మీద ఆరబోసుకున్న ధాన్యం కావచ్చు, అటన్నిటిని కూడా కొనుగోలు చేసి ఏ రైతుకి నష్టం కలగకుండా గతంలో మాదిరిగానే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, కాబట్టి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత ఎకరాకు ఎంత పంట నష్టపరిహారం ఇవ్వాలో చర్చించి వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తుమ్మల వెల్లడించారు. మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ భారీగా పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. మున్నేరు వరద విరుచుకుపడటంతో పంటలన్నీ నీట మునిగాయని కృష్ణా జిల్లా రైతులు వాపోతున్నారు. పొలాల్లో నీళ్లు ఉండటం, వరి దుబ్బులు కుళ్లిపోయి దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉండటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మొంతా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నల్లమడ వాగు మీదుగా 42,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవహించి వాగుకట్టలు తెగిపోయి పంట పొలాల్లోకి నీరు చేరింది. 3 మండలాలు, 15 గ్రామాల పరిధిలోని 20,000 ఎకరాల వరి పంట నీట మునిగింది. వాగు, పొలాలు తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. గతంలో పోలిస్తే ఈసారి నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక రైతులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట గ్రామీణం, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని వందలాది ఎకరాల పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. వర్షాలతో పాటు నక్కావాగు ఉధృతితో చేతికొచ్చిన పత్తి పంట దెబ్బతిందని అన్నదాతలు వాపోతున్నారు. మిరప పంటకు పెట్టిన పెట్టుబడి, పడిన శ్రమంతా నీటిపాలైందని, తమకు అప్పులే మిగిలాయని చెప్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఎన్నో ఆశలతో మిర్చి పంట వేస్తే మొంతా తుపాను తమను నిండా ముంచిందని అన్నదాతలు చెప్తున్నారు. యడ్లపాడు మండలంలో వందలాది ఎకరాల్లో మిర్చి పంట నీటిపాలైందంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం అత్యధికంగా 85,817 ఎకరాల్లో పత్తి పంట వేయగా 21,658 ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రాథమిక అంచనా వేశారు. 41,811 ఎకరాల్లో మిరప పంట, 53,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. తమను ఆదుకోవడం సహా కొత్త పంటలు సాగు చేసేందుకు విత్తనాల్ని సబ్సిడీ మీద ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పోయినసారి నష్టం అండి. అంతకుముందు మిర్చి వేసాం, మిర్చి మొత్తం లాసు. ఈ వర్షం కొంత అండి వాగు ఎక్కిందండి, వాగు ఎక్కి మొత్తం ఫ్లడ్ అయిపోయింది. మొత్తం సార్ చేతికొచ్చే పరిస్థితి మొత్తం కులిపోయిందండి, మొత్తం పీకేసుకోవాల్సిందే. ఈ తుఫాన్ ఎఫెక్ట్ బాగా చూపించింది సార్ మాకు. ఎడ్లపడుగుకి ధరలు, గిట్టుబాటు ధరలు రావట్లేదు సార్. రైతుని అవగాహన తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలపై తుపాన్ ప్రభావం పడింది. పత్తి పంటకు పెట్టుబడి కూడా రాదని రైతులు చెప్తున్నారు. ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల పరిధిలో 1,500 ఎకరాల ఆయకట్టు ముంపులోనే ఉంది. నందిగామ మండలం అడవిరావులపాడుకు చెందిన గాడిపర్తి వెంకటేశ్వరరావు 100 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 33 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు కోత దశకొచ్చిన పంట తుపాన్కు చిన్నాభిన్నమైంది. మొత్తం 220 గ్రామాలపై ఈ ప్రభావం పడి 20,000 మంది రైతులకు నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు 19,000 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 6,375 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. 10,851 హెక్టార్లలో పత్తి, 969 హెక్టార్లలో మొక్కజొన్న, 151 ఎకరాల్లో కూరగాయలతో పాటు అరటి, మిర్చి, బొప్పాయి దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఊహించని విపత్తుతో నష్టపోయామని అన్నదాతలు చెప్తున్నారు. మరో 15 రోజులు ఆగితే అరటి పంట చేతికొచ్చేదని రైతులు చెప్తున్నారు. తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో అరటి నేల కొరిగింది. గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తుపాన్ వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మునేరు పరిధిలోని 16,000 ఎకరాల ఆయకట్టులో దాదాపు 4,000 ఎకరాలు ముంపు బారిన పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి, మిరప, ఉద్యాన పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. మొంతా తుపానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. తుపాను కారణంగా వీచిన బలమైన గాలులు, కురిసిన వర్షానికి పంట దెబ్బతింది. అధిక దిగుబడి వస్తుందని, లాభసాటిగా ఉంటుందని ఆశపడి ఈసారి రైతులు స్వర్ణరకం వరిని పెద్ద ఎత్తున సాగు చేశారు. కొన్ని చోట్ల ఇంకా పాలు పోసుకునే దశలో, మరికొన్ని చోట్ల గింజ పట్టే దశలో ఉన్న తరుణంలో తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు పంటలు ఒక్కసారిగా నేల కొరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 16,000 ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. తుపాను ప్రభావం కారణంగా ఏలూరు జిల్లాలో 9,300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. త్వరగా పంట నష్టాన్ని నమోదు చేసి పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 26 మండలాల్లో పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో మోంతా తుఫాను ప్రభావంతో నేలకు ఒరిగిన వరి పైరును ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. మంచి దిగుబడి వస్తుందనుకునే సమయానికి తుఫాను కారణంగా నష్టపోయామని రైతులు మంత్రికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ సూచనలను రైతులు పాటించాలని మంత్రి సూచించారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నష్ట అంచనాలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏదైతే స్పెషల్గా 15 ఎకరాలు, 20 ఎకరాలు, కొంతమంది 50 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తున్నారు, అవన్నీ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. దాన్ని కూడా ఒక ఆలోచన చేస్తాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఈసారి నష్టపరిహారంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాకు చెప్పారు. మొన్న అమలు చేసాం, బుడమేరు వచ్చినప్పుడు మళ్ళీ కూడా అమలు చేస్తాం. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతులకి
నష్టపరిహారం ఇవ్వాలి స్పష్టంగానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మేము ఏదైతే యాప్ పెట్టి నమోదు చేస్తున్నాం అందులో కౌలు రైతులకు కూడా యాడ్ చేసి వాళ్ళకే పరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తాం. మోంతా తుఫాను నేపథ్యంలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలపై విరుచుకుపడింది. ఎగువ నుంచి వచ్చిన నీరు యథావిధిగా వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరు ఆనకట్ట వద్ద నుంచి దిగువకు ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఉధృతి బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైంది. గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 8 గంటలకు 1,02,084 క్యూసెక్కులకు చేరగా రాత్రి 9 గంటలకు 1,66,838 క్యూసెక్కులకు పెరిగింది. మున్నేరు పరిధిలోని 16,000 ఎకరాల ఆయకట్టులో దాదాపు 4,000 ఎకరాలు ముంపు బారిన పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మిరప, ఉద్యాన పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. పెనుగంచిప్రోలు, లింగాల పరిధిలోని కాజ్వేలపై భారీ ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో 2 ప్రాంతాల్లో పోలీసులు మోహరించి రాకపోకలను నిలిపివేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. కేబినెట్లో 16వ మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి రావాలని అతిథులకు ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు పంపించింది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు అజారుద్దీన్ పోర్ట్ఫోలియో ప్రకటించే అవకాశం ఉంది. అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ కేటాయిస్తూనే అదే సమయంలో కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. అజారుద్దీన్ చేరికతో తెలంగాణ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16కు చేరనుంది. మరో 2 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. డిసెంబర్లో మిగతా 2 స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ నిలిపివేయాలంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పందించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు విస్తృతంగా జనం చెంతకు వెళుతుండగా ఇవాల్టి నుంచి వచ్చే నెల 5 వరకు కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ఏర్పాటు చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో పాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన డివిజన్లో ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. మంత్రులు పొన్నం, వివేక్, సీతక్క, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి, ఉత్తమ్, సీతక్క, కొండా సురేఖ జనం చెంతకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లతో ఒకరైన సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ప్రచారంలో పాల్గొనున్నారు. రాత్రి 7 గంటలకు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, నవంబర్ 4న షేక్పేట 1, రెహమత్ నగర్, నవంబర్ 5న షేక్పేట 2, యూసఫ్గూడలో సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రచారం నేటి నుంచి మరింత ఉధృతం కానుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేటి నుంచి రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రచారం ముగిసే వరకు రోజుకు 1 డివిజన్లో ఆయన రోడ్ షోలు, సమావేశాల్లో పాల్గొనున్నారు. నేడు షేక్పేట్తో ప్రారంభించి ఒక్కో రోజు ఒక్కో డివిజన్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రచారం చివరి రోజైన 9వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ బైక్ ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా బీఆర్ఎస్ నేతలు నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాటా ముచ్చట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ నేతలు కార్యక్రమంలో ప్రస్తావించనున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రజలతో నేతలు చర్చించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాము మెడకు నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీలోకి దిగినట్లు ఎక్సైజ్ సిట్ అధికారుల విచారణలో జనార్దన్ రావు వెల్లడించాడు. పలు వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయిన తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగినట్లు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని తయారీని మొదలు పెట్టమని సూచించారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. మద్యం సిండికేట్లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి గత నెల 23వ తేదీని వెళ్లినట్లు చెప్పాడు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలోని దృశ్యాలను
సిట్ సేకరించింది. జోగి రమేష్, రాములను నిందితులుగా చేరుస్తూ త్వరలో కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలల్లో వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఓపీ సేవల సమయం 42 నిమిషాల నుంచి 26కు తగ్గిందని, నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. నూతన మూల్యాంకన వ్యవస్థ ద్వారా జిల్లాలకు ర్యాంకులు ఇస్తున్నామని, అగ్రస్థానంలో తూర్పుగోదావరి, కడప, తిరుపతి జిల్లాలు నిలిచాయని వెల్లడించారు. అల్లూరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడ్డాయన్నారు. గత 6 నెలల పనితీరును సమగ్రంగా సమీక్షించిన మంత్రి, ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు ఈ ఏడాది ఏప్రిల్లో 83% నుంచి సెప్టెంబర్ నాటికి 92% పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది హాజరు 90% పైగా హాజరు ఉందన్నారు. వైద్యుల హాజరు 82% మాత్రమే ఉండటం పట్ల తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మొత్తం 4 కోట్లకు పైగా ఓపీ సేవలు అందించామని తెలిపారు. మూల్యాంకన వ్యవస్థ ఫలితాల ఆధారంగా వెల్లడైన లోపాలను సరిదిద్దుకోవడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్లో ఇవాళ జరగనున్న భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. నర్మదా జిల్లా ఏక్తా నగర్లో ఇవాళ 1220 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. గురువారం సాయంత్రం గుజరాత్ చేరుకున్న ప్రధాని వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలిశారు. కేవాడియాలో పటేల్ కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. వారితో జరిపిన సంభాషణలో సర్దార్ పటేల్ భారతదేశానికి అందించిన అద్భుతమైన సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ మనవడు గౌతమ్ పటేల్, అతని కుటుంబాన్ని ప్రధాని కలిశారని గుజరాత్ సర్కారు వెల్లడించింది. వారితో ప్రధాని ఏక్తా నగర్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారని పేర్కొంది. పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణ్యం, స్టాంపును ప్రధాని విడుదల చేశారు.